ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలోనే అమరావతికి శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ద్వారా ఆయన ఎంతో చేయూతనిచ్చారని, దురదృష్టవశాత్తు జగన్ హయాంలో అవన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఆ అభివృద్ధి యజ్ఞం ప్రారంభించేందుకు మే 2న వస్తున్న ప్రధాని మోదీ సభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నామన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి వెనుకొండలో జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. మే 2వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎన్డీఏ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకులుగా రావడం ఎంతో అభినందనీయం. ఈరోజు బీజేపీ జిల్లా నాయకత్వం, అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభని మే 2వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయడం. కాబట్టి ఆ రోజు ఉదయం 9:30 గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం. అనుకున్న గ్రామాలకి బస్సుల్ని, అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బస్సుల ద్వారా అందరినీ కూడా తీసుకొని అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది. 1,00,000 కోట్లతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గం నుండి 5,000 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో. అలాగే పల్నాడు జిల్లా నుండి 30,000కు పైగా, 30 నుండి 50,000 దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి వారి యొక్క గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకుని గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మక్కెన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా సమైక్య గుంటూరు జిల్లాకి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మక్కెన మల్లికార్జున గారు ఆ పదవికి వన్నీ తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు. అట్లాగే జీడీసీసీ బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు. ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది. అట్లాగే రైతులు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా ముందుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ పదవికి వన్నీ తెస్తారు. ఈ రోజు తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. దీనికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చీఫ్ విప్ ఇచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను. ఈ రోజు వారికి జీడీసీసీ బ్యాంకు 17 నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా, ఈ సమైక్య గుంటూరు జిల్లాకి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మక్కెన మల్లికార్జున గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి, అట్లాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను.